భూదందా ఇసుక మాఫియాలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. సింగరేణి సంస్థను మూతపడకుండా కాపాడామన్నారు వివేక్. ఆర్ఎఫ్సీఎల్ తిరిగి ప్రారంభం కావడానికి దివంగత కాకా చేసిన కృషిని గుర్తు చేశారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తమ ఫ్యామిలీ ముందుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తన నియోజకవర్గంలో ఎలాంటి దందాలను సహించేది లేదన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మబొజ్జుతో కలిసి మీడియాతో మాట్లాడారు. సింపుల్ రూల్స్ ఏం పెట్టుకున్నాను, నా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుకే దందా నడవద్దు, భూదందా నడవద్దు, బియ్యం దందా నడవద్దు. ఈ 3 దందాలు నడవకుంటే ఎవరైనా నాతో ఉండొచ్చు. ఎంత ఒత్తిడి వచ్చినా కానీ చాలామంది ఒత్తిడి చేసినారు, వేరే దగ్గర నడుస్తున్నాయి సార్ ఈ దందాలని చెప్పినారు. కానీ నేను ఇక్కడ కూడా ఒప్పుకోలేదు. నేను అందు గురించి ఇవాళ ఫస్ట్ పాయింట్ అదే చెప్తున్నా. బెల్లంపల్లిలో కూడా మన దేవాపూర్లో కూడా ఇదే శాంతియుతంగా ఈ రూల్స్ కూడా అందరూ ఫాలో చేసి ఎక్కడ కూడా మాఫియా లేకుండా మేము పనిచేస్తాం. ఓరియంట్ సిమెంట్ గుర్తింపు ఎన్నికల్లో ఆదివాసీ కార్మిక సంఘం తరపున పోటీ చేస్తున్న విక్రమ్ రావుకు మద్దతు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యేలు. ఓరియంట్ కంపెనీ కార్మికుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యేలు. విక్రమ్ రావు గెలుపుతో ఆదివాసీల ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. మన ఓరియంట్ సిమెంట్లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్లాడి మా విక్రమ్ ఓరియంట్ సిమెంట్ యూనియన్ ఎలక్షన్స్కి ఆయన నామినేట్ చేసినాము. మేము ముగ్గురం పార్టీ ఆదేశాల ప్రకారంగా క్యాండిడేట్ని వచ్చే ఓరియంట్ సిమెంట్ ఎలక్షన్లో డిక్లేర్ చేసే అవకాశం దొరికింది. 5వ తారీఖు లేబర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మీటింగ్ ఉన్నది. తర్వాత ఆ రోజు సింబల్స్, డేటు అవన్నీ ఫిక్స్ చేసే ప్రోగ్రాంలు ఉన్నాము. విక్రమ్ గారిని వినోద్ గారి ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది. మరి మా యూనియన్లు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులు కావచ్చు, అదేవిధంగా నాయక్పూడి బిడ్డలు కావచ్చు, ప్రధాన బిడ్డలు కావచ్చు, మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనలో యూనిటీ కోల్పోయినప్పుడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు. యూనిటీ అనేది మన పవర్ని చూపెడుతుంది. కాబట్టి మనం ఫలాలు దక్కాలనుకున్నప్పుడు తప్పకుండా మనం యూనియన్గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఆ లెవెల్లో అనుకున్న వ్యక్తిని గెలిపించేసేస్తూ మీరు అంతగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. తరువాత జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో మాట్లాడారు వివేక్. చెన్నూరులో కొత్తగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ దవాఖానాతో మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దవాఖానా ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చాలా ఉందంటూ కృతజ్ఞతలు తెలిపారు దవాఖానా సిబ్బంది. బస్తీలో ఒక దవాఖానా ఉంటే బాగుంటుంది, ప్రజలకు దూరం వెళ్ళే అవసరం లేదు, మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలో ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. ఆ 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అలాట్మెంట్ రావాలో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తొందరగా మీరు 100 బెడెడ్ హాస్పిటల్కి స్టాఫ్ మీరు అలొకేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. జీడీకే దవాఖానా మన చెన్నూరు ఆసుపత్రిలో ప్రారంభించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా రోజులు వెంబడబడి ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్ట్తో చేపిస్తున్నారు. ఇది కాకుండా యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాని వరకు కూడా స్టార్ట్ అయ్యేది. ప్రతి జబ్బు ఇట్లా రాకుండా చూసుకోవాలి సార్. డాక్టర్ కనుక చాలా ఐడియా ఉంది కనుక ముందు నుంచి వర్షాకాలం రాకముందే మాకు సీజనల్ డిసీజ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉన్నారు.
బస్తీ దవాఖాన కూడా దానికోసం చాలా ఉపయోగపడుతుంది. పీడికే హాస్పిటల్ ఇక్కడ నుంచి ఈ జనాలకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చే డిసీజెస్కి కూడా ఇంకెక్కువ కవరేజ్ ఉంటుందని హోప్ చేస్తుంది. చెన్నూరు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాజు యువ వికాసం పథకానికి సంబంధించి మున్సిపల్ అధికారులతో రివ్యూ చేశారు. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంతో పాటు శివారం, కిష్టాపూర్, వేలాల, కుందారం, నర్సింగాపూర్, బెజ్జాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు వివేక్ వెంకటస్వామి.